ఉద్యమ నేత స్వర్గీయ నల్లా సూర్యచంద్రరావు తనయుడు నల్లా అజయ్ జనసేనలోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ కానున్నారు. కాపు రిజర్వేషన్ కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ వెంటే తన ప్రయాణం అంటున్న నల్లా అజయ్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ఏపీలో రాజకీయాలు రోజురోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ కీలక మలుపులు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం ఏదైతే 1, 2, 3 తాజాగా 4వ లిస్టు కూడా ఈరోజు ప్రకటించిన తర్వాత ఏదైతే సర్దుబాట్ల పేరుతో వాళ్ళకి తిరుగుబాటు ఎదురైంది, దానికి సంబంధించి పూర్తిగా చాలామంది నేతలు ఏదైతే అలాగే జనసేన పార్టీ వైపు, టీడీపీ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా జనసేనకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా దాంట్లోకి చాలామంది నేతలు, కీలక నేతలు అందరూ కూడా ప్రస్తుతం జనసేన వైపు తమ చూపులు అయితే చూస్తున్నారని చెప్పి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి. నల్లా అజయ్ ప్రస్తుతం జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు జనసేన వైపు చూడడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మీ నాన్నగారు కాపు ఉద్యమ నేతగా మంచి పేరున్న వ్యక్తి, కోనసీమలో బలమైన వ్యక్తి, కాపు ఉద్యమానికి తొలుత ఆద్యుడు మీ నాన్నగారే కావడం, మీరు ఇప్పుడు జనసేనలోకి రావడం, పార్టీకి ఏ విధంగా కృషి చేయబోతున్నారు, అసలు జనసేనలో ఎందుకు చేరబోతున్నారు? ఈవేళ ప్రధానంగా ఏంటంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారిని గౌరవార్థం ఆయన స్వగృహమైన కిల్లంపల్లి వెళ్ళి కలవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానికి కారణం ఏంటంటే పద్మనాభం గారితో, నాన్నగారితో మా కుటుంబం కానీ సుమారుగా 30 సంవత్సరాల నుంచి మా ప్రయాణం ఉంది. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అనేది 1991లో అతి భారీ ఎత్తున రాష్ట్రం అంతా కూడా చేసి 30 జీవో సాధించే క్రమంలో పద్మనాభం గారు ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి రాజకీయంగా, ఆర్థికంగా ఈవేళ ఆయన ఇబ్బంది పడ్డారు. అంటే దానికి కారణం ప్రధానంగా ఉద్యమాన్ని నిస్వార్థంగా ముందుకు తీసుకెళ్లారు కాబట్టి. అలాంటి వ్యక్తి రాజకీయ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి తెలిసి ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలియడంతో చాలా ఆనందపడ్డాం. అంతేకాకుండా మొన్న జరిగిన విమర్శలను కూడా మేము తీసుకోలేకపోయాం. పద్మనాభం గారి మీద కొంతమంది చేసిన విమర్శలు కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, విడిపోయిన రాష్ట్రం కావచ్చు, పద్మనాభం గారు మొదటిసారి ఎమ్మెల్యే కింద అసెంబ్లీకి వెళ్ళేటప్పటికే అప్పటికి ఎమ్మెల్యేలు అవ్వని వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా ఉమ్మడి ఆంధ్రాని ముఖ్యమంత్రిగా అయ్యారు. కానీ కేవలం నిస్వార్థ నాయకుడు కాబట్టి ఆయన ఎలాంటి పదవుల్ని అధిరోహించలేకపోయారు. కానీ అలాంటి వ్యక్తి ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి మేము ఆయనకి తోడుగా ఉండాలని చెప్పి భావించి ఈవేళ గౌరవార్థం ఆయనతో మాట్లాడి ఆయన్ని కలవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదుపరి నిర్ణయం ఆయనతో విశ్లేషించి మాట్లాడడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఎలాంటి నాయకత్వాన్ని అయితే కోరుకుంటున్నారో ఈ రాష్ట్రానికి, ఖచ్చితంగా ఆ నాయకత్వం వచ్చేలాగా మేము కృషి చేసే విధంగా మా నిర్ణయం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. జై హింద్. ముఖ్యంగా 2 రోజుల్లో కాపు నేతలందరితో, ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ విజయవాడలో సమావేశం కానున్నారు. కాపుల సమస్య ఇప్పటి నుంచో పోరాటం చేసిన మీ నాన్నగారు కానీ, పద్మనాభం గారు కానీ పూర్తిగా కాపుల రిజర్వేషన్ అంశాన్నే ప్రధానంగా ధ్యేయంగా, లక్ష్యంగా చాలా రోజులు, దశాబ్దాలు, 20 సంవత్సరాల పాటు కృషి చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయినా ఎక్కడ ఏ గవర్నమెంట్ కాపుల్ని వాడుకుని హామీలు ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళని మర్చిపోయే పరిస్థితులు, కనీసం అధికారాలకు సంబంధించి కూడా ఇందులోని కీలకమైన పదవులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఈ దశలో మీరు ముఖ్యంగా కోనసీమ బిడ్డగా కాపులు రిజర్వేషన్కి సంబంధించి అంశాన్ని ఏదైనా ప్రస్తావనకు వస్తే ఏం చెప్తారు? కాపుల రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ప్రజలకి అవసరమైన, ఈ కాపు జాతికి అవసరమైన నిర్ణయం కింద మేము భావిస్తున్నాం. దానికి తగ్గ పోరాటం గత 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంది. అయినా కూడా సరైన ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు, సరైన న్యాయం చేయలేదు. ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడమే కాదు, మా డిమాండ్ తోటి 1993లో అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పుట్టిస్వామి కమిషన్ అని చెప్పి గౌరవ న్యాయమూర్తుల్ని, హైకోర్టు న్యాయమూర్తుల్ని 3 పెట్టి అసలు కాపులకి రిజర్వేషన్ కావాలా వద్దా అనే అంశం మీద ఒక రిపోర్ట్ ఇవ్వమంటే అప్పుడు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
2:1 రేషియోలో అవును ఈ కాపులకి రిజర్వేషన్ అనేది అవసరం, వీరు ఉండడానికి ఓసీ అవ్వచ్చు, కానీ అనేక మంది ఆర్థికంగా విద్యాపరంగా వెనకబడి ఉన్నారు, వీరు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పిస్తే ఈ యొక్క జాతి ముందుకి కొనసాగుతుంది, మనుగడ బాగుంటుంది, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని ఆ రిపోర్ట్ ఇచ్చారు. కానీ తర్వాత వచ్చిన కొంతమంది నాయకులు దాన్ని పెడచోవన పెట్టి కావాలని చెప్పి ఈ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా ఆయన ఈ కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసినప్పుడు కూడా ఆయన కాపులు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో చెప్పడం, అలాగే ఇంకో 2 హామీలు కూడా ఇవ్వడం, ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, 1000 కోట్లు కాపులకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అభివృద్ధికై ఇస్తానన్న మాట ఇవ్వడం జరిగింది. తర్వాత గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ఈడబ్ల్యూ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనే ఒక రిజర్వేషన్ తీసుకొచ్చి ప్రత్యేకించి దానికి 10% ఇవ్వడం వల్ల మన దేశంలో సుమారుగా 8 నుంచి 10 రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలు, రిజర్వేషన్ ఉద్యమాలు అనేవి ఆగిపోవడం జరిగింది. అయితే ఈ విధంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ బీసీ రిజర్వేషన్లో కాపులకి రిజర్వేషన్ కింద 5% ప్రకటించాలని చెప్పి కేంద్రానికి పంపడం జరిగింది. దాన్ని కేంద్రం ఆమోదించలేదు, అలాగే ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ కూడా, అధికార పార్టీ కూడా ఆమోదించలేదు. కనీసం రానున్న ఈ ఎలక్షన్లో ఒక మార్పు వచ్చి మిగిలిన నాయకులైనా సరే ఈ జాతికి ఉపయోగపడతారని, మేలు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఇది ఏదైతే ఇంతకాలం తమ బలగాన్ని వాడుకుని పూర్తిగా కూడా చాలా ప్రభుత్వాలు అందలం ఎక్కాయి, అధికారం చేజిక్కించుకున్నాయి. అయితే ఆ అధికారాన్ని మా బలంతో, మా బలగంతో మేము ఖచ్చితంగా ఈసారి అధికారాన్ని సాధిస్తాం ఖచ్చితంగాని. అలాగే కాపు రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా కూడా దశాబ్దాల లాంటి కళని నిజం చేస్తాం, దాని వంతు కృషి అయితే ఖచ్చితంగా చేస్తాం. జనసేన వెంట ప్రయాణం చేస్తామని నల్లా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, కాకినాడ జిల్లా నుండి.